సమయము కొంచెమేనని అనే పదాన్ని, షార్ట్ టైం, సమయం కొంచెమే అనే పదాన్ని ప్రభు నాకు గుర్తు చేశారు. ఆ వాక్యాలు ఎక్కడున్నాయా అని గమనిస్తున్నప్పుడు చదవండి, నేను చెప్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బైబిల్ తీసి చూడండి. ప్రకటన గ్రంథం 12:12. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. గమనించండి, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోను పేతురు పత్రికలోను హెబ్రీ పత్రికలోను 3 వాక్యాలు చదివితే మీరు విన్నారు. మొదటి వాక్యంలో సాతాను గాడికి కొంచెం సమయమేనని వాడు తెలుసుకొని మీ మధ్యకి దిగొచ్చున్నాడట. ఎక్కడికి ఎక్కడికి చదవండి. మీ మధ్యకి దిగొచ్చున్నాడంట. కొంచెమే సమయం ఉందని వాడి పని వాడు ప్రారంభించేందుకు మీ మధ్యకి ఆడు దిగొచ్చున్నాడు అనింది. పేతురు పత్రికలో మనం చదివిన వాక్యంలో కొంచెము కాలం వరకు మాత్రమే మీకు శ్రమలు ఉంటాయి. ఒక విశ్వాసికి శ్రమలు అవసరం. ఆ శ్రమలు కొంచెము కాలమే ఉంటాయి అనే ధైర్యాన్ని కలుగు చేస్తున్న మాట మనం చూస్తాం. మరి హెబ్రీ పత్రికలో చదువుతున్నప్పుడు ప్రభు రాకడ బహు సమీపమై కొంచెము కాలమే ఉంది ప్రభు రాకడకి. ఈ యుగం యొక్క చివరి గడియల్లో మనం ఉన్నాం. ఈ రోజులు ప్రభు రాకడ సమీపించబోయే దగ్గర పడుతున్న రోజులు. కాలము కొంచెమే ప్రభు రాకడ సమీపిస్తుంది అని చదివాం. ఒకటేమో ప్రభు రాకడను గురించి, రెండవదేమో మనం శ్రమ పడుతున్న శ్రమలు కొంచెమేనని. మొదలుగా మనం చదివిందేమో సాతాను గాడికి తెలిసిపోయింది వాడి సమయం కొంచెమేనని. ఈ కొంచెం కాలం అయిపోయిన తర్వాత వాడిని అగ్ని గంధకాలలో బంధిస్తారు. దేవుడు బంధిస్తాడు. వాడికి కాలం దగ్గరకు వచ్చింది. అందుకని ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? బహుక్రోధము కలిగిన వాడై ఎవరి మీద?
సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళ మీద కాదు, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళ మీద కాదు. వాడి క్రోధమంతా ఎవరి మీద అంటే యేసయ్య బిడ్డల మీద. ఎందుకంటే యేసయ్య బిడ్డలు పరలోకానికి వెళ్తారు. వాడు ఆ పరలోకాన్ని కోరుకొని పడిపోయాడు. వాడికి కాని స్థానంలో వాడు ఎక్కాలని మోసపోయాడు, త్రోసివేయబడ్డాడు. వాడు పగ పొందిన వాడై దేవుని బిడ్డల మీద వాడి తంత్రాలన్నీ ఉపయోగించేందుకు కాలం దగ్గరకు వచ్చిందని దిగి వచ్చేశాడట. వస్తున్నాడు కాదు, దిగి వచ్చేసాడు. ఇక ఒక్క క్షణము కూడా వాడు ఊరికనే ఉండడు. వాడు బహుతంత్రములతో వాడు దేవుని బిడ్డల మధ్యలోకి వచ్చేసాడు. కొన్నిసార్లు మీ మీదకొచ్చి మిమ్మల్ని కొట్టేదానికంటే కూడా మా మీద ఎక్కువ పగబట్టి ఉంటాడు. కారణం ఏంటంటే దైవ సేవకులుగా మమ్మల్ని ఒక్కరిని కానీ పడేస్తే 1000 మంది పడిపోయినంత సమానం. కాపర్ని కొట్టేస్తే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. నేనంటాను, సమయం కొంచెమేనని వాడికి తెలిసిపోయింది. కానీ దేవుని బిడ్డలమైన మనకు సమయం కొంచెమేనన్న సంగతి మనకు తెలియకపోవడం చాలా దుఃఖం. ఇంకా సమయం ఉందిలే, అమ్మ బాప్తిసం పొందమ్మా అంటే ఇప్పుడు కాదులేండి ఏతన్ గారు, ఇంకా సమయం ఉంది. అమ్మ ఉపవసించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నింపుదల పొందు, ఇప్పుడు కాదులేండి. పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇక మోకాళ్ళ మీదే ఉంటానండి బెదరం. ఎప్పుడో సంగతి, ఇంకా ఎంతో కాలం ఉన్నట్లు. ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని మన వాళ్ళు అనుకుంటున్నారు. సాతానుగాడు మంచి క్లవర్ వాడు. వాడికి తెలిసిపోయింది ఎంత సమయం వాడికుందో, అందుకని అవసరపడుతున్నాడు. పరలోక రాజ్యానికి ప్రజలు పోకూడదు, దేవుని సన్నిధిలో ప్రజలు వెళ్ళకూడదు, వాళ్ళు ఆరాధించకూడదు, స్తుతించకూడదు, వాళ్ళు పరిశుద్ధపరచబడకూడదు అని వాడు ప్రయత్నాలు వాడు చేస్తానే వస్తున్నాడు. ఓ ప్రక్కన ప్రభు రాకడ సమీపమని, మరొక ప్రక్కన నీవు అనుభవిస్తున్న శ్రమలు కొంచెం కాలమేనని ఒక ధైర్యాన్ని దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తా వస్తుంది. అయితే మన వ్యక్తిగత జీవితంలో మనము ఆ దర్శనము కలిగి, ఆ మెలకువ కలిగి, ఆ తీవ్రత కలిగి మన ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడేటట్టు ఆ పరిశుద్ధత కొరకు మెలకువతో, సమయం సంకుచితమని భయముతో వణుకుతో మన జీవితాన్ని గడుపుతున్నామా అని. అలా కాకుండా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, మూర్ఖులైన ఈ తరం వాళ్ళ నుంచి వేరే దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థనా సహవాసంలో నిలబడకుండా, ఆకాశమందున దేవుని వైపు చూసి ప్రతి అనారోగ్యానికి ఆరోగ్య ప్రదాత ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యం కొరకు ఎదురు చూడకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావంటే అప్పుడు ప్రజలు అనుకుంటారు, ఓహో ఇతను చాలా కాలం బతకాలని ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఎంతైనా ఖర్చు పెడతానంటున్నాడు రోగం నుంచి బాగోయేదానికి, ఇంకొక 20 ఏళ్ళు కూడా బతకాలని. వయసు ఎంత? 70 అయింది. 70 ఏళ్ల వయసు మనిషి ఇంకో 20 ఏళ్ళు బతకాలని ఎంతైనా ఖర్చు పెడతానండి. సరిగ్గా చూడండి నన్ను డాక్టర్ గారు అని డాక్టర్ని బ్రతిమలాడుతుంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే ఇతను కాలం ఇంకా ఉన్నదని అనుకుంటున్నాడు. అయితే వాక్యం అంటుంది కాలము సంకుచితమైంది, యుగాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు పాతబడుతున్నాయి, కొత్తబడుతున్నాయి, వస్తున్నాయి. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు రాకడను గురించినటువంటి ఆ దర్శనం,
శ్రమలను కూర్చున్నటువంటి దర్శనం మనకట. శ్రమలు చాలా అవసరమట. చదవండి, ఆ మాటను చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. శ్రమలు మనకు అవసరమని బైబిల్ చెబుతుంది. మనోళ్ళు శ్రమలు లేకుండా ఉండేటట్టు ప్రార్థన చేయమంటారు. నాకు శ్రమయే ఉండకూడదండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అయితే బైబిల్ అంటుంది, చదవండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో చదివితే మనకు చాలా అవసరమట శ్రమలు. అందుకే మనకు శ్రమలు ప్రభు ఇస్తున్నాడట. కానీ ఈ శ్రమలు కొంచెము కాలము మాత్రమే, షార్ట్ టైం. చదవండి చదవండి చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం అందరూ చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అవసరమును బట్టి నానా విధములైన ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన నీడ్, అవసరం ఏమిటయ్యా అంటే శ్రమలట. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రమలు రావు అని దేవుని వాక్యములో లేదు. ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి శ్రమలు అవసరం. శ్రమలు వస్తాయి. అయితే మనకు ధైర్యం ఏమిటంటే శ్రమలు ఎక్కువ కాలం మనకు ఉండవు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ శ్రమలను బట్టి మనకేం జరుగుతుందో తెలుసా? ఈ శ్రమలను బట్టి మనకేం జరుగుతుందో తెలుసా? మనం స్థిరపరచబడతాం. ఒకసారి మార్తక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, నేను మహాశ్రమ పడుతున్నాను, మీకు చింత లేదా అని యేసు ప్రభువుని అడిగింది. మీరు శ్రమ పడేటప్పుడు కూడా మీకు అలాగ అనిపిస్తుంది. నేను శ్రమ పడుతుంటే, అవమానాలు పాలవుతుంటే, నిందల పాలైపోతుంటే ఆయనకి దిగులు లేదా, ఆయనకి విచారం లేదా, ఆయన నన్ను గురించి పట్టించుకోరా అని మీరు అనుకుంటారు. అలాగే మన కోవకి చెందిన ఈ మార్తక్క కూడా యేసయ్య దగ్గరికి చిన్నగా వెళ్ళి, నీకు చింత లేదా నేను ఇలా శ్రమ పడుతుంటే అని అడుగుతా ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా మార్తా, అవసరమైనది ఒక్కటే మార్తా. నీవు ఈ లోకంలో పడి ఈ శ్రమల గురించి ఆలోచిస్తున్నావు. నీవు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఈ శ్రమల ద్వారా కలిగే పరలోకపు ఐశ్వర్యం, నిత్యత్వం ఏమిటో అది నువ్వు గుర్తించాలి. అవసరమైంది ఒక్కటే. దానిని నువ్వు విడిచిపెట్టి అనవసరంగా నేను శ్రమ పడుతున్నాను, బాధలు పడుతున్నాను, ఈ బాధలు, ఈ శ్రమలు నేను నీకు అవసరాన్ని బట్టి ఇచ్చాను. నీవు ఆలోచించవలసిన దాన్ని గుర్తు చేసేదానికి ఇచ్చాను. ఈ శ్రమలు లేకపోతే నా దగ్గరకు వస్తావా? ఈ శ్రమలు లేకపోతే నన్ను తలంచుండేదానిగా. ఈ శ్రమలు ఉండబట్టి నన్ను తలంచావు కనుక అవసరమైన దాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. నీవు తెలుసుకుంటే ఈ విషయాన్ని అనేకులకు నువ్వు చెప్పగలుగుతావు. నీకే తెలియకపోతే అనేకులకు నీవు చెప్పలేవు. గనుక అవసరమును బట్టి నీకు నేను ఈ శ్రమని కలుగ చేశాను. కానీ నీ ధైర్యం ఏమిటంటే ఈ శ్రమలు కొంచెము కాలమే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. శ్రమలో ఉన్న నీవు తలంచవలసిన సంగతి ఏమిటంటే కొంచెము కాలమే ఈ శ్రమలు, కొంచెము కాలమే ఈ నింద, కొంచెము కాలమే ఈ కన్నీళ్లు, కొంచెము కాలమే నీవు అనుభవిస్తున్న ఈ కన్నీటి అనుభవాలు. కొంచెము కాలమేనని సాతానుగాడు ఎరిగాడు. కానీ
ఒక విశ్వాసిగా నీవు ఎరగక కలవరపడుతున్నా. ఒకసారి ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది. పెళ్ళయిన రోజు నుంచి శ్రమలు ప్రారంభమైపోయినాయి. పెళ్ళయిందండి, శ్రమలు ప్రారంభమైపోయాయి. 4వ రోజుకో 3వ రోజుకో ఆడు గుటక్కను సచ్చాడు. ఎవడు? భర్త పెళ్లి చేసుకున్న వాడు చచ్చాడు. చచ్చిన తర్వాత ఎవరు చూసినా పాడు మొహం దాన. పెళ్లి అయింది, కొంపలో మామ చచ్చాడు. పెళ్లి అయింది, మొగుడు చచ్చాడు. పెళ్లి అయింది, ఇంకొకటే ఉంది బ్రతికి బట్టగట్టి మీ అత్త, అది కూడా చస్తుంది. నీ మొహం అట్లాంటి శనేశ్వర మొహం, శాపంగల్ల మొఖం, ఏమని అడుగు పెట్టావో తల్లి ఈ కొంపలో అని ప్రతి ఒక్కరూ ఆడిపోసుకుంటున్నారు. రూతమ్మని. అయితే ఈ అమ్మాయి మౌనముగా ఉంది కానీ నోరెత్తి మాట్లాడినట్టు కనిపించదు. మౌనముగా ఉంది. తర్వాత వాళ్ళ అత్త, అమ్మా మీ ఊళ్ళో మీరు ఉండిపోండి, మీ పుణ్యమా అంట మా ఆయన్ని పోగొట్టుకున్నాను, నా కొడుకులను పోగొట్టుకున్నాను, పెద్దోడు తెచ్చాడు, చిన్నోడు తెచ్చాడు, సమృద్ధిగా ఇక్కడికి వచ్చాను, శాపాన్ని అనుభవిస్తున్నాను తల్లి, మీకు వద్దన్నాం, నేను వెళ్ళిపోతుంటే పెద్ద కోళ్ళు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చిన్న కోళ్ళు ఏం చేసిందో తెలిసిన ఈ రూత్ అనే అమ్మాయి, అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ శ్రమలే నా శ్రమలు, మరణం మనల్ని వేరు చేస్తే తప్ప నేను నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి వదలను, నిన్ను వదలను, ఈ శ్రమలు కూడా వదలను. ఈ శ్రమలు ఎంతో కాలం ఉండు, కొంచెం కాలమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పదా మన ఊరికి వెళ్ళిపోదాం అని రొట్టెలు సమృద్ధిగా ఉన్న ఇంటికి వచ్చింది. బెత్లెహేముకు వచ్చి చేరి ఇక్కడికి వస్తే రొట్టెలు సమృద్ధిగా ఉన్న ఊరిని పేరే గాని అక్కడ గంజి కాసుకొని తాగేదానికి అన్ని నూకలు పుట్టలేదు. ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళి పరిగి ఏరుకునే గతి పట్టింది. పొలాల్లోకి వెళ్ళి పరిగి ఏరుకునే గతి పట్టింది. ఆ పొలాల్లో ఉండే ముఠా మేస్త్రులు ఈ అమ్మాయిని అనరాని మాట్లాడుతున్నారు. యవ్వన ప్రాయంలో భర్తను పోగొట్టుకున్నదని, ఎవడి నోట్లో ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. తల వంచుకొని గుట్టుగా, బిడ్డ ఈ శ్రమలు ఎంతో కాలము ఉండవు. ఆమేన్. ఈ శ్రమలు ఎంతో కాలము ఉండవు. ఈ శ్రమలు కొంచెమే, ఇవి నాకు అవసరమని నా ప్రభు ఇచ్చాడు నేను స్థిరపడేదానికి. ఆమేన్. నేను మరొకరిని స్థిరపరిచేందుకు ఇవి కొంచెం కాలం వరకే నా జీవితంలో ఉండే శ్రమలని కన్నీళ్లు పెట్టుకుని అలాగా పరిగేరుకుంటూ వెళ్ళిపోతాను. ఆ దేశంలో మహా గొప్ప ఐశ్వర్యవంతుడు ఈ రూతు యొక్క గుణగణాలు చూసి, ఆమె క్యారెక్టర్ గమనించి, పెళ్ళయి భర్త చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు. అతడేమి భార్యను తగలబెట్టినోడు కాదు, కృష్ణాల పోసి తగలబెట్టినోడు కాదు. అతనికి మొదటి వివాహం, ఈమెకి రెండవ సంబంధం. ఆయన ఆమెని వివాహం చేసుకుని తన అంతఃపురంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూతుల గురించి మనం బైబిల్లో చదువుకుంటూ వెళితే యేసు ప్రభు వంశావళిలో ఈ రూతు పేరు కూడా వస్తుంది. యేసయ్య వంశావళిలో ఈ శ్రమలలో, కన్యల మధ్యలో
విధవరాలుగా ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించుకొని శాపాన్ని అనుభవించిన బిడ్డ రూతు. శ్రమలు కొంచెం కాలమే ఉండి అవి ముగించబడిన తరువాత యేసు ప్రభు వంశావళిలోకి ఆ వస్తా ఉంది, వంశవృక్షంలో కనిపిస్తుంది రూతు. శ్రమలు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాయంటే యేసు క్రీస్తు యొక్క వంశావళిలోకి తీసుకుని వెళ్ళిపోయాయి. ఓ భయంకరమైన శాపాన్ని అనుభవించిన బిడ్డ జీవితం. నీ జీవితంలో నీవు ఈ రోజున కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉండవచ్చు. అవి నీకు అవసరమని ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. థ్యాంక్స్ చెప్పండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రభువా నన్ను స్థిరపరుచినట్లు, హల్లెలూయా. ప్రభువా నన్ను బలపరుచినట్లు, హల్లెలూయా. ప్రభువా అనేకులను నేను బలపరుచినట్లు ఈ శ్రమల మధ్యలో కొంచెము కాలము నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు. నేను ఈ మధ్య కొన్ని కార్యాల కొరకు ప్రార్థన చేస్తా ఉండగా, ప్రభువా ఈ బాధలు ఎంతకాలం ఉంటాయి, ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి అని ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రభువు నన్ను ఈ వాక్యం చేత బలపరిచాడు. నిన్ను బలపరిచినట్లు చదవండి ఆ పేతురు పత్రికలో 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే దేనికి పిలిచాడు మిమ్మల్ని? దేనికి పిలిచాడు? నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, నిత్యమైన మహిమకి క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు తగినట్లు కొంచెము కాలము కాలం చదువు. మీరు శ్రమపడిన పిమ్మట, శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఈ శ్రమలలో కొంచెం కాలం అయిన పిమ్మట మిమ్మల్ని పరిపూర్ణపరిచి స్థిరపరిచి బలపరుస్తాడట. ఈ బలపరచడం, ఈ స్థిరపరచడం, ఈ పరిపూర్ణతలోనికి మీ బ్రతుకులు రావడం, దీనికి అన్నిటికీ ఒక మూలం ఏమిటంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. ఒకవేళ భర్త ద్వారా రావచ్చు ఈ శ్రమ, ఒకవేళ చేసుకున్న భార్య ద్వారా రావచ్చు ఈ అవమానం, పక్కింటి వాళ్ళ ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఒకవేళ దైవ సేవకులుగా ఉన్న మా ద్వారా మీకు శ్రమలు రావచ్చు, ఒకవేళ మీ ద్వారా మాకు రావచ్చు. ఎవరి ద్వారా ఎలా వచ్చినా ఇవి మనకు అవసరమని ఆయన ఎరిగాడు. ఎందుకు ఎరిగాడంటే మన పరిపూర్ణత, మన స్థిరత, మన యొక్క స్ట్రెంగ్త్, బలము ఈ శ్రమలలో దాగి ఉన్నది అని ఆయన ఎరిగి మనకు అవసరమని మనకు అనుగ్రహిస్తున్నాడు. గనుక మనం శ్రమలలో వెళ్ళినప్పుడు ఏం చేయాల? సాతానుగాడు టైం చూసుకుంటానే ఉంటాడు. సాతానుగాడు పని ఏంటంటే టైం చూసుకుంటా కూర్చోడు. ఎందుకు? వాడికి సమయం కొంచెమేనని. ఆడికో 10 నిమిషాలు ఇచ్చాడు దేవుడు. ఆ 10 నిమిషాల్లో మొత్తం మిమ్మల్ని అందరిని ఇంతమందిని పల్టీ కొట్టించాలి. అది ఆడి పని. మరి ఇంతమందిని పల్టీ కొట్టించాలంటే ఆడ మూల కూర్చొని గోళ్ళు కొనుక్కుంటుంటే సరిపోద్దా? టైం లేదు కదా దానికి. అందుకని ఏం చేస్తాడు? మహా హుషారుగా అటు ఇటు తిరుగుతా ఉంటాడు, తోగ్గోసిన కుక్కలాగా. సాతానుగాడు మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీరేమనాలా? సాతానుగాడు మా వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మన దగ్గరికి దిగి వస్తాడా దిగిరాడా? దిగి వస్తాడా దిగిరాడా? దేవుని వాక్యం అంటుంది, అబద్ధం కాదు. వాడికి సమయం కొంచెమైనా తెలిసేసరికి దిగొచ్చేసాడు, హఠాత్తుగా దిగొచ్చేసాడు. ఇప్పుడు వాడేం చేస్తాడు?
గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నానని చుట్టూ చుట్టూ తిరుగుతా ఉంటాడు. వాడికి నిద్రాహారం లేదు. యమ తిరుగుతున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నానని. ఆడు మింగడం ఎందుకు? సింహం నవలాలు కానీ గర్జించు సింహం వలె ఉన్నవాడు మింగతానంటాడేమిటి? ఆడికి పళ్ళు లేవు. యేసు ప్రభు పళ్ళు రాలగొచ్చాడు. ఆడికి పళ్ళు లేవు, బోసినోటాడు. ఆడేమంటున్నాడు? మింగుతా మింగు. మింగేది ఎందుకురా చైతానుగా? నవలకపోయావా? నవ్వులేదానికి పళ్ళు లేవు, మింగుతా. ఎవరిని మింగుతాడంట? చదవండి ఆ వాక్యాలు, చదవండి ఆ వాక్యాలు కూడా చదవండి. 5వ అధ్యాయం 8వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 5:8. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎక్కడికి దిగొచ్చున్నాడు? ఏం డౌట్ గా ఉందండి మీకు? మీ ఇంట్లో లేడా? నీతో రాలేదా ఇక్కడికి? మరి నీ ప్రక్కన కూర్చోలేదా వాడు? నిన్ను మెడబెట్టి ముందుకి వెనక ఊపేదేవుడు? నీ కళ్ళని స్టిక్కరేసి కనిపించేదేవుడు? నీ కళ్ళకే ఆడు పక్కనే ఉన్నాడు. నువ్వు గుర్తించకపోతే పల్టీ కొడతావు. ఆడు ఉన్నట్టు గుర్తించాలి నువ్వు. ఆడు నీ మధ్యకు వచ్చేసాడు. వాడు మార్కెట్ కాడు లేడు, బస్టాండ్లో లేడు. సమయం అయిపోయిందని మీరు అడావుడి పడుతుంటే ఆడికంటే మీకంటే ముందు అడావుడిగా వచ్చి ఆ గేట్లో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాడు లోపలికి. మిమ్మల్ని కూర్చోబెట్టింది ఆడే. ఇప్పుడు మీ మొహాన్ని కొట్టేదాడే, మీ కళ్ళను మోతేసేదాడే. ప్రియమైన సహోదరులారా గమనించండి. మీ అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నానని వెతుకుతూ తిరుగుతున్నాడు. దీనికి ముందు అసలు మింగడం ఏంటండి? ఇంకో సంగతి చెప్పరా? రాటాను కాదట, గర్జించు సింహము పోలి, సింహము వలె. వాడు సింహం కాదు, బాగానండి. ఆడు సింహం కాదు. సింహం అయితే మనం భయపడాలి. వాడు సింహము కాదు, సింహము వలె. సింహము వలె దిష్టి బొమ్మలాగా. ఆడు మనిషి కాదు, ఆడు దిష్టి బొమ్మ. పనికిమాలిన పంచవడి కట్టారు, సొక్క ఒకటి వేసారుడికి, సన్నాసుడికి. తలకాయ లేకపోతే ఒక ముంత తీసుకొని వచ్చి పెట్టారు తలకాయకి. దానికి కళ్ళు పెట్టి 4 బయటికి పెట్టారా అని. అది తలకాయ కాదు, మట్టి కొండ. ఆడు వేసుకున్నది శరీరం మీద కాదు, గడ్డి మీద. ఆడు మనిషి కాదు, దిష్టి బొమ్మ. వాడు సాతాను మన విరోధి, సింహము కాదు. యూదా గోత్రపు సింహము మన యేసుక్రీస్తు. ఆమేన్. యూదా గోత్రపు సింహము మన యేసుక్రీస్తు. రోషము గల దేవుడు, సర్వాధికారము కలిగిన వాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు. వాడు సింహము పోలే, సింహము వలె ఉండి గర్జిస్తున్నాడు. గర్జింపులు. ఎందుకు గర్జించడం? ఎందుకయ్యా గర్జించడం? సింహానికి ఒక అలవాటు ఉంది. అడవిలో ఉన్నట్లుగా ఉండి దానికి ఆకలి అయితే గర్జిస్తుంది. ఇప్పుడు సాతాను గారికి ఆకలి అయి ఉంది. ఎవరు దొరుకుతారో బ్రహ్మాండంగా వాడు చర్చిలో దొరికిన వాళ్ళంటే ఇంకా ఆనందంగా తింటాడు. బయట దొరికిన వాళ్ళని సరిగ్గా తినడం, ఆడికి ఉప్పు కారం ఎక్కడం. ఈ చర్చిల్లో ఉంటారు చూడు, తెల్ల బట్టలు వేసుకుని దేవుని సేవకులైనా శృతి స్తోత్రం అని బైబిల్లో పట్టుకొని స్టిక్కర్లు పట్టుకొని పరిగెత్తుతుంటారు. సిటీ బస్సుల్లో దిగి అడవిలో సింహం గాని గర్జించిందంటే ఆకలయ్యి ఎక్కడెక్కడ గుట్టుగా పడుకున్నాయని లేచి బ్యాని పరిగెత్తుతాయి. ఈ పిచ్చివి
సింహం గర్జిస్తే నువ్వు గుహలో ఉన్నావు కదా, అక్కడే ఉండకూడదా? నువ్వు పొదలో ఉన్నావు కదా, కుందేలా, ఓయ్ కుందేలో, ఏ గురి కుందేలో, కూర్చున్నానంటే గురి కుందేలా, ఆ కూర్చోవడం చూడు, గుని కుందేలు కూర్చున్నా, ఏ కుందేలో పొదలో ఉన్నావే, పొదలోనే ఉండకూడదా? ఆడు గర్జించి సావని నీకెందుకో, గర్జింపు విన్న వెంటనే పొదలో ఉండే కుందేలు బయటకొచ్చి ఆ గుహలో ఉండే లేడి పిల్లలో, జింకలో, ఇంకా సౌది జంతువులన్నీ ఒక్కొక్కటి బ్యా 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 పరిగెత్తుకుంటూ వస్తే అవి తిన్నగా ఎక్కడికి వస్తాయి తెలుసా? దీని నోటి దగ్గరికే వస్తాయి. గర్జించి ఆపేస్తుంది, ఇవన్నీ ఇటే వస్తాయి. దానికి కోరిన దాని మీద పడి గబ్బుక్కని పట్టుకొని చీల్చి తిని మిగిలిన దాన్ని కంపు కొట్టిన తర్వాత మరలా తింటది. ఆమేన్. ఉండాల్సిన చోటు గుర్తుగా ఉండకుండా ఆడు గర్జిస్తున్నాడని సాతానుగాడు నువ్వు పిచ్చోళ్ళలాగా అటు ఇటు ఎరిదారిలాగా అటు ఇటు పిచ్చికి తిరిగావా ఆడు నోట్లో పడిపోతావు. ఆడు మెత్తగా మింగుతాడు నిన్ను నవలలో. వాడి బుద్ధి ఏమిటంటే, సాతానుగాడి బుద్ధి ఎప్పుడు ఏంటంటే మనల్ని భయపెట్టడం. ఒకసారి మేము ఒక చోటికి వెళ్తున్నాం, ఒక 5-6 కలిసి వెళ్తున్నాం ఒక చోటికి. సాతానా నా వెనక పా అన్నాడు ఒకడు, మాతో ఉండేవాడే ఒకడు. సాతానా నా వెనక పా అన్నాడు. నేను ఏంటి అబ్బాయి ఇట్లా అంటున్నాడే, ఆడు పోయేవాడిని పోనీయకుండా అని మళ్ళీ వెనక పోమంటాడేంటి? ఆడు ముందు పోతున్నట్టున్నాడు. ఈయనకి పోయేవాడిని పోనీకుండా వెనక పో అంటాడేమిటి? ఏంటి నువ్వు వెనక పో అంటున్నావు అంటే, యేసుప్రభు కూడా అట్లాగే అనలా, అవసరం వెనక పో అనలా యేసుప్రభు అనలా. యేసుప్రభు 100 సార్లు అన్నాడా? ఇప్పటికీ మనం బయలుదేరిన తర్వాత నువ్వు 10 సార్లు అన్నావు ఈ మాట. యేసుప్రభు ఎన్నిసార్లు అన్నాడు రా? ఒకసారే కదా అన్నాడు. బెదరు నువ్వు ఇన్నిసార్లు అంటావేంటే, ఆడికి ఎన్నిసార్లు అన్నా సిగ్గులేదా అన్నాడు. తర్వాత మేము పోతానే ఉన్నామా, ఒక దగ్గర రైల్వే ప్లాట్ఫారం ఎక్కాల్సి వచ్చిందా, బోర్ల పడ్డాడు, ముందుకు పడ్డాడు. అక్కడ ఏ గొడవ లేదండి, ముందుకు బోర్ల పడ్డాడు. నేను అప్పుడన్నాను, వాడిని వెనక్కపో అన్నావా? వాడు వెనక్కిపోయి నిన్ను ముందుకు దోశాడు. వాడు ముందు పోయేవాడు పోనీదాన్ని, వెనక్కెళ్ళు అన్నా. వాడు వెనక్కెళ్ళి ఏం చేశాడు? నిన్ను ముందుకు దోశాడు. ఆడి ప్రస్తాపన మనకెందుకురా? యేసయ్య ప్రస్తాపన రాత్రి మగళ్ళు మన నోట ఉండాలి, కానీ ఆడి ప్రస్తాపన మనకెందుకో? పోతారా నా వెనక్కే అంటాడు, పెద్ద ప్రార్థన పౌరుడిలాగా. సరేలేయ్యా, నువ్వు ఎన్నిసార్లు చెప్తే పోకపోతే మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావని ఆడి వెనక్కిపోయి ఈయన్ని ముందుకు దోశాడు. మొత్తం మీద వాడి ప్లాన్ ఏంటంటే నిన్ను వెనక్కి కానీ ముందుకు కానీ తొయ్యాలి. వాడి ప్లాన్. వాడిని ఎక్కడ ఉండమంటే ఆడు ఉంటాడు, ముందుకు పోమంటే ముందుకు పోయి నిన్ను వెనక్కి దోస్తాడు, వెనక్కి పోమంటే వెనక్కెళ్ళి ముందుకైనా దోస్తాడు. వాడి ప్లాన్ నెరవేర్చబడుతుంది వాడి ప్రస్తాపన మన నోట్లో ఎప్పుడు ఉంటే. అందుకని ఎవరే సింహం లేదు, ఆడి గర్జన లేదు. ఆడి సింహం కాదు, గర్జన కాదు. ఇప్పుడు తగలబెడితే తగలబడిపోతాడు రా. వాడు చూడు ఎంతలా ఉన్నాడు, వాడు చూడరా ఎంతలా ఉన్నాడు, తలకాయ ఎంతలా ఉంది, ఇంత పెద్ద కొండ పెట్టారా తలకాయ రా. ఆ తలకాయ మీదకి ఎక్కి పిట్టలు రెట్టేసినా అడేమి కదలడు. మనకు వాడెవరో తెలియకపోతే మనకు కూడా కంగారుగానే ఉంటుంది, కలవరాలుగానే ఉంటాయి, కన్నీళ్లుగానే ఉంటాయి. మనం జీవితంలో సణుగుతా ఒక రోజున ఆడి చేతుల్లో పడిపోతాం. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వచ్చి పెట్టాడో తెలుసా? వాడు దిగొచ్చిన సంగతి తెలిసి, వాడు దిగొచ్చిన సంగతి తెలిసి దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడో తెలిసినా? ఆయన హస్తపు నీడలో తీసుకొని వచ్చి దాచాడు. glory hallelujah. ఆయన హస్తపు నీడలో నిన్ను దాచాడు.
ఈ హస్తపు నీడ చుట్టూ వాడు తిరుగుతున్నాడు, గర్జిస్తున్నాడు. భయపడకు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కన్నీళ్లు కొంచెము కాలమేనని గుర్తించు. ఎల్లకాలం ఈ శ్రమలు ఉండవు, ఈ కన్నీళ్లు ఉండవు, ఈ దరిద్రత ఉండదు. కొంచెం కాలం, షార్ట్ పీరియడ్, షార్ట్ టైం, కొంచెము కాలమే. ప్రభు రాకడ సమీపిస్తున్న ప్రక్కన వాగ్దానాలను నెరవేరిపోతున్నాయి. ప్రపంచంలో శాంతి సమాధానం లేదు. కలవరాల మధ్యలో కృంగిపోతున్నారు. ఏ క్షణం ఎవరి మీద పడతారో, ఏ క్షణం ఆటం బాంబ్స్ అన్ని పేలిపోతాయో, అణుశక్తులని బద్దలైపోతాయో తెలియదు. ఈ భూమి పంచవేంద్రములతో లయమైపోతుంది. నేను జపాన్ వెళ్ళినప్పుడు నాగసాకి వెళ్ళా. హీరోసీమ వెళ్ళేదానికి కుదరలేదు. నాగసాకి వెళ్ళా. అక్కడ సభల్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను అక్కడి నుంచి ఈ బాంబు పడిన చోటికి తీసుకెళ్లారు. లో 1945 సంవత్సరంలో జూలై నెలలో పడినటువంటి ఆ బాంబు పడిన దగ్గర తీసుకెళ్ళారు. ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఇంచుమించు 50-60 కిలోమీటర్ల విస్తీర్ణంలో, కైవారంలో ఆ భూమి గాజుమయం అయిపోయింది. గాజుమయం, చుట్టూ బతకదు. ఇప్పుడు అక్కడ ఎవరైనా పిల్లలు పుడుతూ ఉన్నా కాళ్ళు చేతులు ఇళ్ళగా పెట్టుకుని మూతి వంకరలు పోయి గ్రహణం పిల్లలాగా పుడుతున్నారు. ఇప్పటికి కూడా 55-60 సంవత్సరాలు దాడుతూ ఉన్నా బాంబు పడి ఈ రోజు వరకు ఆ శపించబడిన వాతావరణం ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. నేను కళ్ళాలో చూసి వచ్చాను. ఆ బాంబు స్పెల్, ఆ బాంబు ద్వారా జరిగిన వైపరీత్యాలు ఆ మ్యూజియంలో చూస్తూ ఉంటే నేను గోడ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకున్నా. ప్రభువా, మనిషి జీవితాలకు ఇలాగ జరిగాయి. మనిషికి చేస్తున్న పరిస్థితేనా ఇది? ఏడ్చుకు నా గుండె తట్టుకోలేకపోయింది ఆ బాధ. 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు దాహం 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 అని కేకలేసి దప్పిక తీరలేక అట్లాగే అగ్ని చేత కాల్చబడిపోయారు. పడింది ఒక దగ్గర ఇంచుమించు 60 కిలోమీటర్ల విస్తీర్ణం ఆ బాంబు పనిచేసి. అట్లాంటివి కొన్ని వేల బాంబులు, అణుబాంబులు ఒక్కొక్క దేశస్థులు తయారు చేసుకుని కోతెగురులు ఎగురుతున్నారు. వాళ్ళు కావాలని పేల్చకపోయినా, పొరపాటున పేలినా భూమిలో ఇంచుమించు 25 పాళ్ళు స్మాష్ బూడిదైపోద్ది, గాజుమయం అయిపోద్ది. బైబిల్లో రాసింది, ఈ భూమికి కొంచెము కాలమే సమయం. ఈ భూమి పంచవేంద్రములతో అగ్ని చేత కాల్చబడిపోయే రోజులు వస్తున్నాయి. షార్ట్ టైం. అవి మన రోజుల్లో కలగకుండా మనం పరిశుద్ధపరచబడిన వాళ్ళమై, స్థిరపరచబడిన వాళ్ళమై, దేవుని చేత బలపరచబడిన వాళ్ళమై, ఆయన రాకడలో ఆయనతో కూడా కలిసి ఆయన నిత్య సన్నిధికి వెళ్ళి మనం చేరాలి. భయానకమైన పరిస్థితులు, ఎవరి దగ్గర ఏమున్నాయో తెలియని పరిస్థితులు, ఎవడు ఏ క్షణంలో ఏ మూర్ఖంగా ప్రవర్తిస్తాడో తెలియని పరిస్థితులు. నా ప్రియమైన సహోదరులారా, మన దేశ అధికారులు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే గుండెలు జల్లుమంటున్నాయి. ఒక్కొక్క మాట ఓ భయంకరమైనటువంటి మాటలు. ప్రతి దేశపు అధినేత ఈ రోజున తమ తమ పదవుల్ని కాపాడుకునేందుకు ఏమైనా చేసేదానికి తెగిస్తున్నారు. సాతాను వాళ్ళ హృదయాల్ని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు.
లొంగకు లొంగకు అని ప్రేరేపిస్తే వీళ్ళు లొంగిపోనందువల్ల యుద్ధం ప్రారంభమై సామాన్యమైన ప్రజల యొక్క రక్తం ఏరులుగా పారుతుంది యుద్ధ భూమిలో. అయినా రక్తపు దాహము తీరని సాతాను వాడు గర్జిస్తూ ఇంకా ఎవరిని మిగులుతున్నా అని తిరుగుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, సాతాను అబద్ధాన్ని నిజంగా నిరూపిస్తాడు. ఒకటి గుర్తుపట్టాలి మీరు. రెండోది, ఆవిడ సింహం కాదు, ఆవిడ ఒట్టొట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జనకు భయపడ్డావో ఆ చేతులు పడతావు. శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? నిన్ను సంపూర్ణుని చేసేందుకు, నిన్ను స్థిరపరిచేందుకు, నిన్ను ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరిచేందుకు. నేను ఈ రోజున ఈ విధంగా నిలబడి చెప్పగలుగుతున్నాను అంటే నేను అనుభవించిన శ్రమలు మామూలు శ్రమలు కావు. అదే దేవుని వాక్యంలో రాయబడింది, శ్రమలలో ఉన్న వాళ్ళని ఆదరించినట్లు, శ్రమలలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలుగు చేయనట్లు నిన్ను నేను శ్రమలలోకి తీసుకెళ్తున్నాను. విశ్వాసులారా, శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు కొంచెము కాలమేనని మీరు ధైర్యపడండి. అధైర్యపడకండి. సాతానికి చోటివ్వకండి. వాడు గర్జిస్తూ ఉంటాడు. గర్జించుకొని ఆడు గొంతు మంట పుట్టినామండి. మనం సురక్షితమైన ఆయన చేతుల క్రింద ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి నీడలో దాచబడి ఉన్నాం. దేవుడు అందుకే మనకు సంఘాన్ని ఇచ్చాడు, అందుకే దైవ సేవకుల్ని ఇచ్చాడు, అందుకే సహవాసం ఇచ్చాడు, అందుకే ఆరాధనలు ఇచ్చాడు, అందుకే ప్రార్థనలు ఇచ్చాడు, అందుకే రాత్రి మగళ్ళు ప్రార్థనలు చేసే దైవ సేవకులు మనకిచ్చాడు. షార్ట్ టైం, కాలము సంకుచితమైపోయింది. దానికి ఆ నిద్రపోడు. కానీ మనం నిద్రపోయామో కొడతాడు పంజా. మెలకువ కలిగి ప్రార్థనలు, వాడి తంత్రాలని మెల్లకువ కలిగి గమనించి గుర్తుపట్టి వాడికి జవాబియాల. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మార్తమ్మతో యేసు ప్రభు అదే జవాబు ఇచ్చాడు. మార్తమా, మార్తా. మరి 2 సార్లు ఎందుకు పిలిచాడు ఆయన ఆ పేరు? ఒకసారి పిలిస్తే సరిపోదా అమ్మగారిని? 2 సార్లు పిలిచాడు. మార్తా, మార్తా, నువ్వు అపాయంలో ఉన్నావు, జాగ్రత్త. నీవు అపాయంలో ఉన్నావు, జాగ్రత్త. ఈ శ్రమలో శరీరములో కొంతకాలమే. ఈ తర్వాత నీకు అవసరమైంది ఒకటి, దాని కొరకు నీవు వేగిరపడు. నీ చెల్లెలు దానినే కోరుకుంది. దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమా స్వరూపి అయిన యేసయ్య, మీకు స్తోత్రం. కాలము కొంచెమై ఉన్నదని సాతాను బహు క్రోధముగా క్రియ చేయుచున్న ఈ రోజుల్లో ఏర్పరచబడిన వారిని సహితము కలవరపరుచుతుండగా, శ్రమలు కొన్ని రోజులేనని, నీ రాక బహు సమీపమని మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రములు. శ్రమలు మాకు అవసరమని, శ్రమలలో పరిపూర్ణత, స్థిరత మేము పొందుతామని మరోసారి గుర్తు చేశారు. సాతాను కబంధ హస్తాలలో పడనీయకుండా నీ బలిష్టమైన హస్తపు నీడ అనే సంఘ సహవాసములో మమ్మను దాచినందుకు మీకు స్తోత్రములు. ఈ సందేశం వినుచున్న ప్రతి ఒక్కరిని మీ రాకకు సిద్ధపరచమని కోరుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.